పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము స్వస్థత, సంపూర్ణత. ప్రియులారా, స్వస్థత కొరకు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుకు మొర్రపెట్టారు. యాజకులకు కనబడి శుద్ధులుగా ప్రకటించుకొని స్వస్థతను పొందుకోమని వారికి చెప్పారు. ప్రియులారా, వారు లోబడ్డారు. అందరూ స్వస్థపరచబడ్డారు. అయినా యేసుకు కృతజ్ఞత తెలపడానికి ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడు. అంటే 90% మంది కుష్ఠరోగులు తిరిగి రావడం లేదని ఆయన గమనించి ఉన్నాడు. ప్రియులారా, యేసు పట్ల కృతజ్ఞత లేకపోవడం వారి స్వస్థతను ఉపసంహరించలేదు. దేవుడు ఆ విధంగా ఉండడు. ప్రభువు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని మత్తయి 5వ అధ్యాయం 45వ వచనంలో చూస్తున్నాం. ప్రియులారా, కృతజ్ఞత చెల్లించిన కుష్ఠరోగికి యేసు ప్రత్యేకముగా ఏదో చేశాడు. అతడు సమరయుడు కావడం ఆసక్తిదాయకం. సాధారణంగా యూదులు సమరయులు కలవరు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో బావి వద్ద ఉన్న సమరయ స్త్రీ విషయంలో చూసినట్లుగా ఆయన వ్యక్తుల పట్ల పక్షపాతి కాదు. ప్రియులారా, కుష్ఠరోగం శరీరములో కొంత భాగాన్ని హరిస్తుందని మనకు తెలుసు. కుష్ఠరోగులు తరచూ చేతి లేక కాలి వేళ్లను కోల్పోతారు. ఈ మనుషులంతా స్వస్థపడ్డారు అంటే వారి శరీరం మీద కుష్ఠరోగం ఇక ఏమాత్రం లేదని, అది ఏమాత్రం నష్టం చేయదని అర్థం. అయితే తిరిగి వచ్చిన వ్యక్తి సంపూర్ణుడైనాడని యేసు చెప్పారు. ప్రియులారా, కుష్ఠరోగం వదిలేయడం మాత్రమే కాకుండా ఆ రోగం కలిగించిన నష్టం బాగైందని అర్థం. ఆ క్షణంలో అతని చేతి లేక కాళ్ళు వేళ్ళు పెరగడం సాధ్యమే. ప్రియులారా, ప్రభువుకు మనం స్తోత్రం చెల్లించాలి. స్వస్థత లేక సంపూర్ణతలో దేన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతావు? ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా చేయబడాలని కోరతామనేది నిజమే. కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి వచ్చిన కుష్ఠరోగి మాత్రమే సంపూర్ణుడైనాడు. దేవుని శ్రేష్టత కంటే తక్కువైన దానికోసం ఎందుకు స్థిరపడటం? ప్రియులారా, ఈరోజు నీకోసం దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞుడిగా ఉండాలి. నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరేక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. బలహీనులైన బిడ్డలను బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. తండ్రి, ఉద్యోగస్తులను వ్యాపారస్తులను దీవించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. తండ్రి, సార్వత్రిక
క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవెనలు మెండుగా ప్రతి ఒక్కరి మీద కురమరించమని, మీరే తోడై ఉండమని వేడుకుంటూ, దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచుమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.